హాయ్ ఫ్రెండ్స్, వినువీధుల్లో భారత కీర్తి పతాకాన్ని మనకి ఈరోజు ఈ యొక్క ఈనాడు ఆర్టికల్ అంతరిక్ష రంగానికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటో ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. భారతీయుడిగా రెండో వ్యక్తిగా ఎవరు వెళ్తున్నారు అనేటువంటిది మనం చూడాలి. అదేవిధంగా మొదటి వ్యక్తి ఎవరు, ఇంతకుముందు 1969లో ఎవరు వెళ్ళారు, యూరీ గగారిన్ మన భారతీయుడు 1984లో ఎవరు వెళ్ళారు, అదే సమయంలో ఏ నౌక ద్వారా వెళ్ళారు, ఇటువంటివన్నీ కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. భారత అంతరిక్ష చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయానికి తెర లేవనుంది. విశ్వవీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మొదటి ఘట్టం బుధవారం ఆవిష్కృతం కానుంది. రోదశలోకి సొంతంగా మానవులను పంపే దిశగా మన దేశం బుడిబుడి అడుగులు వేయబోతోంది. గగనయాన్, భారతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం, మానవ సహిత చంద్రమండల యాత్ర వంటి బృహత్తర ప్రాజెక్టులకు నాంది పలకబోతుంది. మన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అమెరికాలోని ఫ్లోరిడా తీరం నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. 41 ఏళ్ల తర్వాత మన ఆస్ట్రోనాట్ ఒకరు రోదస్సులో భారరహిత స్థితిలో తేలియాడబోతున్నారు. 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయూజ్ T-11 వ్యోమనౌకలో రాజేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు. తర్వాత ఇతనే వెళ్తున్నారు. అయితే ఈ యొక్క ప్రోగ్రాం ఎవరు నిర్వహిస్తున్నారు అని కానీ మనం గమనించినట్లయితే, ఈ యొక్క ప్రోగ్రాంని యాక్సియం స్పేస్ అనేటువంటి మిషన్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ముగ్గురు కూడా ఈ యొక్క 3 దేశాలు కూడా పాలు పంచుకుంటున్నాయి. భారత్ ఇస్రో, అమెరికా నాసా, అదేవిధంగా ఐరోపా అంతరిక్ష సంస్థ, ఈ 3 కూడా దీంట్లో భాగస్వామ్యం కానున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు బృందం పయనమవుతుంది. ఫాల్కెన్ 9 ద్వారా వెళ్ళటం కూడా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అంతరిక్ష వ్యోమగామిగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969లో వెళ్ళటం జరిగింది. తర్వాత మనకి 1984లో భారతీయుడు రష్యా సహకారంతో సోవియట్ యూనియన్కి చెందినటువంటి సోయూజ్ T-11 ద్వారా వెళ్ళటం జరిగింది. తర్వాత ఇక శుభాంశు శుక్లా కూడా వెళ్ళటం జరుగుతుంది. మరి ఇతను ఏం పరిశోధన చేస్తాడు అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే, అక్కడ కొన్ని మెంతులు, పెసలు మొలకెత్తడంపై ప్రయోగాలు కూడా ఉంటాయి. ఆ భారరహిత స్థితిలో వాటి యొక్క విత్తనాల యొక్క పెరుగుదల గురించి ఉంటుంది. అదే సమయంలో ఇంకా ఇతర పరిశోధనలు కూడా చేపడతారు. యాక్సియం 4 వ్యోమగాములు వచ్చేసి 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. తద్వారా ISSలో ఒకే మిషన్లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లు అవుతుంది. అసలు ఎవరి శుభాంశు శుక్లా అని కానీ గమనించినట్లయితే, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఇతను ఒక పైలట్. అంతరిక్ష యాత్రలలో నాసా ఒక ప్రామాణికమైనను పాటిస్తుంది. భారత్ తొలిసారిగా వ్యోమగామిని ISSకు పంపుతం వలన దేశీయ డిషన్ను శుభాంశు కోసం ఇస్రో జోడించింది. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వ్యోమగామి శుభాంశు శుక్లాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్న వైమానిక దళపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరంటే అమర్ప్రీత్ సింగ్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్కి సంబంధించింది. మరో వీడియోతో మేము ముందుకు వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. జై హింద్.